యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. నేను దప్పిగొనుచున్నాను. స్తోత్రం దేవా, ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 పంట ఫలించినట్లు సహాయం చేస్తున్నందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 19:28లో అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. నేను దప్పిగొనుచున్నాను. తల వంచి తన యొక్క ఆత్మను అప్పగించడానికి కొద్దిసేపటి ముందు శ్రమ పొందుచున్నటువంటి రక్షకుడు ఈ మాటలను పలికాడు. ఈ మాటల్ని యోహాను మాత్రమే తన సువార్తలో రాశాడు. ఈ మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వం మాత్రమే కాకుండా ఆయన దైవికమైనటువంటి మహిమ కూడా ఇక్కడ ప్రత్యక్షపరచబడుచు ఉన్నది. గమనించాలి. నేను దప్పిగొనుచున్నాను. గమనించాలి, ఇది చాలా అద్భుతమైన మాట. నేను దప్పిగొనుచున్నాను. ప్రసంగానికి ఇది ఎంత అద్భుతమైనటువంటి అంశం ప్రియులరా. ఈ మాట చాలా చిన్నదే అయినప్పటికీ కూడా ఇందులో మీరు గమనించినట్లయితే ఇందులో ఉన్నటువంటి విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఈ యొక్క చిన్న మాటలో ఎంత వివరణ ఉందంటే ఇందులో ఎంత విషాదం కనిపిస్తుందంటే జాగ్రత్తగా వినాలి. భూమి ఆకాశం సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎండిపోయినటువంటి పెదవులతో, ఆ ఎండిన పెదవులతో ఉన్నాడు. మహిమా ప్రభువు త్రాగేందుకు నీళ్ళు అవసరం వచ్చాయి. తండ్రి ప్రియమైనటువంటి కుమారుడు, తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడు ఏం చేస్తున్నాడు? నేను దప్పిగొనుచున్నాను అని రోదిస్తూ ఉన్నాడు. ఎంతటి హృదయ విదారకమైనటువంటి దృశ్యం ఇది. ఇది ఎంతటి గుండెల్ని పిండేసేటువంటి మాట. ఇలాంటి దృశ్యాన్ని ఏ కలం కూడా వర్ణించలేరు, ఏ కవి కూడా వర్ణించలేరు. దీన్ని వివరించడం ఎవరి తరము కూడా కాదు. గమనించాలా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇక్కడ మెస్సయాను గురించి పలికేందుకు దేవుని ఆత్మ దావీదుని కదిలించింది. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం మీరు గమనించినట్లయితే అక్కడ వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని చెప్పి దావీదు మెస్సయ్య దప్పిగొనటాన్ని గురించి అక్కడ చాలా స్పష్టంగా రాశాడు. ఈ యొక్క ప్రవచనం ఎంత అద్భుతంగా వ్రాయబడిందో చూశారు కదా. ఇందులో ఒక్క పొల్లు కూడా తప్పిపోలేదు. విషాదకరమైనటువంటి ఈ యొక్క విషయం పరిపూర్ణంగా ప్రవచించబడింది. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలను గురించినటువంటి అంశాలన్నీ ముందుగానే ఖచ్చితంగా ప్రవచించబడ్డాయి. హల్లెలూయా. చూద్దామా? మొదటి ప్రవచనం, తన సహచరుడు తనను అప్పగించుట, అంటే తన శిష్యుడు యూదా. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం మీరు చూడొచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే 15 ఇక్కడ ప్రవచనాలు నేను చెప్తాను. ఈ 15 ప్రవచనాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 1, 47వ కీర్తన 9వ వచనం, తన సహచరుడు తనను అప్పగించాడు. రెండవది, తన శిష్యులు తనను ఒంటరిగా వదిలి పారిపోయారు. ఇది ఎక్కడ ఉంది? కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. నెక్స్ట్ నెంబర్ 3, అబద్ధ నేరారోపణ జరిగింది యేసుక్రీస్తు ప్రభువారి మీద. ఈ ప్రవచనం కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నది. హల్లెలూయా. అలాగే న్యాయమూర్తులు ఎదుట మౌనం వహించుట యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఎక్కడ ప్రవచనం? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న ప్రవచనం. అలాగే నిర్దోషిగా తీర్పు తీర్చబడ్డాడు యేసు ప్రభువారు. 5వది ఇది ఎక్కడ? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషిగా తీర్పు తీర్చబడ్డాడు. అలాగే 6వది సిలువ వేయబడుట, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. 7వదిగా మనం చూసినట్లయితే అపహసించబడుట, కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 25వ వచనం. 8వదిగా ప్రవచనం చూసినట్లయితే విడుదల పొందునందుకు హేళన చేయబడుట. గమనించాలి, యేసు ప్రభువారు విడుదల పొందలేదు. అలా విడుదల పొందనందుకు హేళన చేయబడుట, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 7-8 వచనాలు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అంగీ కొరకు చీట్లు వేయబడ్డ, ఇది ఈ ప్రవచనం కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 10వ వచనం, శత్రువుల కొరకు ప్రార్థించుట, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. అలాగే 11వదిగా మనం చూసినట్లయితే దేవుని చేత విడవబడుట, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం.
హల్లెలూయా. అలాగే దప్పిక గొనుట, కీర్తన గ్రంథం 69:21, 12. 13గా మనం చూసినట్లయితే తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకొనుట, ఇది ఎక్కడుంది? కీర్తన గ్రంథం 31:5. 14వ ప్రవచనం మనం చూసినట్లయితే ఎముకలు విరగగొట్టబడకుండుట, కీర్తన గ్రంథం 34:20. చివరగా 15ది ధనవంతుని సమాధిలో భూస్థాపన గావించబడుట, యెషయా గ్రంథం 53:9. ఇవన్నీ కూడా కొన్ని శతాబ్దాలకు పూర్వమే ప్రవచించబడ్డాయి, లేఖనాలు దైవావేశంచే వ్రాయబడ్డాయి అనేందుకు ఇది ఎంత చక్కటి రుజువు కదా ప్రియులరా. విన్నారా? 15 ప్రవచనాలు చెప్పండి. ఈ మెసేజ్ మరలా విని జాగ్రత్తగా స్లోగా వింటూ మళ్ళా పెన్ను పుస్తకం పెట్టి రాసుకోండి ఇవన్నీ కూడా. ప్రభునందు విశ్వసించినటువంటి పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినిచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, అద్భుతమైనటువంటి ఆయన వాక్యమునందల విశ్వాసానికి ఇదంతా మంచి పునాది కదా. అందుకనే దేవుడు నేను దప్పికొనుచున్నాను, సిలువపై యేసుక్రీస్తు ప్రభువు పలికిన 7 మాటల్లో ఒక మాటగా ఇది వ్రాయబడటానికి గల కారణం లోతైన భావం ఇందులో దాగి ఉండటమే. మన హృదయాల్లో దాచుకొనవలసినటువంటి అమూల్యమైనటువంటి ధననిధి ఇందులో ఉంది, గొప్ప ధ్యానాంశం ఇందులో ఇమిడి ఉంది. ముందు మనం చూసిన మాటలన్నీ ఎన్నో విషయాలను మనకు బోధించాయి, ఈ మాట కూడా మనకు మరిన్ని విషయాలను బోధిస్తుంది. ఇందులో మనం సమకూర్చుకొనగలిగినటువంటి అంశాలు ఏమున్నాయి? ఈ 5వ సిలువ మాట మనకి పాఠాన్ని బోధిస్తుంది. దీనిపై మా మనసుని ఎలా కేంద్రీకరిస్తున్నటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే సత్యాత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు గ్రాహ్య శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను దప్పికొనుచున్నాను అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మానవత్వపు రుజువును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వపు రుజువును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు దేవాది దేవుడే కాదు, 100% మానవుడు కూడాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో అతిశయాస్పదం ఏమీ లేదు. ఆరాధనలకు పాత్రుడైనటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారిని, ఆ రక్షకుని యొక్క వ్యక్తిత్వం జ్ఞానుల చేత అన్వేషకునకు కేంద్ర బిందువు కాదు కానీ, జ్ఞానుల అన్వేషణకు కేంద్ర బిందువు కాదు కానీ, విశ్వాసంతో తలలో వంచి ఆరాధించేందుకే ఆయన అర్హుడు. మత్తయి సువార్త 11:27 మీరు చదివినట్లయితే, మత్తయి సువార్త 11:27 మీరు చూసినట్లయితే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది, తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. హల్లెలూయా అని ఆయన తానే మనల్ని హెచ్చరించాడు. ఆ తర్వాత దేవుని ఆత్మ అపోస్తులైన పౌలు ద్వారా ఇలా ప్రకటించాడు. ఏమని? 1 తిమోతి 3:16 చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 మనం చదువుకున్నట్లయితే, నిరాక్షేపముగా దైవభక్తిని గురించినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు, ఆత్మ విషయమున నీతిపరుడని చెప్పి తీర్పు పొందెను, దేవదూతలకు కనబడిను, రక్షకుడని జనములలో ప్రకటించబడిను, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడయ్యను అని చెప్పి 1 తిమోతి 3:16 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన మానవ బుద్ధి జ్ఞానములచే మనం గ్రహించలేనటువంటి ఎన్నో అంశాలు యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో ఇమిడి ఉన్నాయి. అదే సమయంలో ఆయనను అభినందించి ఆరాధించే అంశాలు కూడా ఆయన వ్యక్తిత్వంలో ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ఆయన దైవత్వము, ఆయన మానవత్వము మరియు ఒకే వ్యక్తిలో ఈ రెండింటి పరిపూర్ణ కలయిక అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు, ఆయన నిత్య దేవుడే, ఇప్పుడు నిత్యము మానవుడే. తండ్రి ప్రియ కుమారుడు మానవ అవతారిగా వచ్చినప్పుడు ఆయన దైవత్వం అంతం కాలేదు, లేదా ఆయన యొక్క తన దైవత్వపు లక్షణాలను పక్కన పెట్టలేదు. ఆయన మానవ అవతారి అయినప్పుడు ఆయన మునుపున్నట్టుగానే ఉన్నాడు ఇప్పుడు కూడాను. అయితే మునుపు లేనటువంటి పరిపూర్ణమైనటువంటి మానవత్వాన్ని ఆయన ఇప్పుడు స్వీకరించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెస్సయాను గురించినటువంటి ప్రవచనాల్లో ఆయన దైవత్వము మరియు మానవత్వం చక్కగా ఇక్కడ వివరించబడ్డాయి. ఆయన కొన్నిసార్లు దేవుడుగాను, మరికొన్నిసార్లు మానవుడుగాను ఉంటాడని ప్రవచనాలు చెప్పాయి. చూద్దామా? యెషయా గ్రంథం 4:2 మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, యెహోవా చిగురు. హల్లెలూయా. యెషయా గ్రంథం 9:6 చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. హెబ్రీలకు సమాధానకర్త అధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇక్కడ బెత్లెహేము నుంచి రానయ్యున్నటువంటి ఆ వ్యక్తి ఇజ్రాయేలీయులను ఏలును. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెహోవా తానే హఠాత్తుగా దేవాలయంలోనికి వస్తాడు. మలకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అయినప్పటికీ ఇంకొక వైపు ఆయన స్త్రీ సంతానం. ఆదికాండం 3:15. మోసే వంటి ప్రవక్త ద్వితీయోపదేశకాండం 18:18. దావీదు వారసుడు 2 సమూయేలు 7:12, 13. యెహోవా సేవకుడు యెషయా గ్రంథం 42:1. వ్యసనాక్రాంతుడు యెషయా గ్రంథం 53:3. ఈ భిన్నమైనటువంటి గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఉనికిలోనికి రావడాన్ని క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. బెత్లెహేములో జన్మించినటువంటి ఆ వ్యక్తి దైవికమైనటువంటి వాక్కు. ఆయన మానవావతారం, దేవుడు మానవుడయ్యాడని అర్థం కాదు. దైవికమైనటువంటి వాక్కు అయినటువంటి ఆయన శరీరధారి అయ్యాడు. మునుపటి దైవ స్వరూపాన్ని కొనసాగిస్తూనే ఆయన మునుపు తనలో లేనటువంటి మానవ స్వరూపాన్ని ధరించాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి. దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. వింటున్నారా ప్రియులారా? ఫిలిప్పి 2:6-7 చదువుకోండి మీరు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఈ యొక్క మాటలు ఉన్నాయి. ఇక్కడ బెత్లెహేం శిశువు అంటే ఇమ్మానుయేలు. బెత్లెహేం శిశువు ఇమ్మానుయేలు అనగా దేవుడు తోడని అర్థం. గమనించాలి. ఇమ్మానుయేలు అనగా దేవుడు తోడు అని అర్థం. ఆయన దేవుని ప్రత్యక్షత, ఆయన శరీరధారి అయినటువంటి దేవుడు, ఆయన దేవుని కుమారుడు, మానవ కుమారుడు. వేరువేరు వ్యక్తిత్వాలు కావు, కానీ ఒకే వ్యక్తిలో 2 స్వభావాలు. దైవికమైనటువంటి స్వభావం, మానవ స్వభావం. హల్లెలూయా. ప్రభువైనటువంటి యేసు భూమి మీద ఉన్నప్పుడు తన దైవత్వాన్ని గురించి పూర్తి రుజువులు ఇచ్చాడు. ఆయన దైవికమైనటువంటి జ్ఞానంతో మాట్లాడాడు. దైవికమైనటువంటి పరిశుద్ధతతో ప్రవర్తించాడు. దైవికమైనటువంటి శక్తిని ప్రదర్శించాడు. దైవికమైనటువంటి ప్రేమను చూపించాడు. ఆయన మనుషుల మనసుల్ని చూశాడు. మనుషుల మనసుల్ని చదివాడు. మనుషుల హృదయాన్ని కదిలించాడు. మనుషుల చిత్తాన్ని బలవంతం చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన శక్తిని ప్రదర్శించాలని చెప్పి ఆయన ఉద్దేశించినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తం ఆయనకు లోబడింది. ఆయన నోటి మాటతో వ్యాధులు పారిపోయాయి. తుఫాను నిమ్మలమైంది. దయ్యాలు వదిలి వెళ్ళిపోయాయి. మరణించిన వారు సజీవులుగా తిరిగి లేచారు. ఇప్పుడు కూడా లేస్తారు. ఆయన నిజంగా శరీరంలో ప్రత్యక్షపరచబడినటువంటి దేవుడు. అందుకే ఆయన నన్ను చూచిన వాడు తండ్రిని చూశాడని చెప్పి అనగలిగాడు. అదేవిధంగా ఆయన మనుషుల మధ్య నివసించే సమయంలో తన మానవత్వాన్ని గురించి అనగా పాపరహితమైనటువంటి మానవత్వాన్ని ఆయన రుజువు చేశాడు. ఆయన ఈ లోకంలో ప్రియులు గమనించాలి, ఈ లోకంలోనికి శిశువుగా ప్రవేశించాడు. పొత్తుగొడ్డులతో చుట్టబడ్డాడు. బాలుడుగా ఆయన జ్ఞానమందు వయసునందు అభివృద్ధి పొందాడు. బాలుడుగా ఆయన మధ్య నిలబడి ప్రశ్నలు సంధించాడు. లూకా సువార్త 2:46 చూడవచ్చు. యుక్త వయస్కునిగా ఆయన శరీరంలో అలసిపోయాడు. యోహాను సువార్త 4:6. ఆకలిగా ఉన్నాడు. మత్తయి సువార్త 4:2. ఆయన నిద్రించాడు. మార్కు 4:38. ఆయన ఆశ్చర్యపడ్డాడు. మార్కు 6:6. ఆయన ఏడ్చాడు. యోహాను సువార్త 11:35. ఆయన ప్రార్థించాడు. మార్కు 1:35. ఆయన ఆనందించాడు. లూకా 10:21. ఆయన మూలుగాడు. యోహాను సువార్త 11:33. ఇక్కడ మన ధ్యానాంశంలో ఇప్పుడు మనం ఈ యొక్క శిలువలో పలికిన మాటలో నేను దప్పికొనిచున్నాను మాటలో ఏమంటున్నాడు ఆయన? నేను దప్పికొనిచున్నాను అంటూ ఉన్నాడు.
కాబట్టి ఈ మాట ఆయన మానవత్వాన్ని రుజువు చేస్తుంది. దేవుడు దప్పికొనడు, దేవదూతలు కూడా దప్పికొనరు. మహిమలో ప్రవేశించినప్పుడు మనం కూడా దప్పికొనం. ప్రకటన 7:16 వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని కింద ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ప్రకటన 7:16. అయితే ఇప్పుడు మనం మానవులం కనుక దుఃఖమైన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం దప్పికొనుచున్నాము. యేసుక్రీస్తు మానవుడిగా ఉండినందు వలన ఆయన దప్పుకొన్నాడు. హెబ్రీ 2:17 చూసినట్లయితే, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైనటువంటి కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. హెబ్రీ పత్రిక 2:17. అందుకనే నేను దప్పికొనుచున్నాను అంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నీ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మాట ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.